హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు మన బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. వీడియో అయితే చూసేసేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక చూసే వాళ్ళు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అందరికంటే ముందుగా చూసేయచ్చు. ఈరోజైతే మన వీడియో కంటిన్యూ చేసేద్దాము. ఇది వచ్చేసి మొన్న అనమాట, 2 days బ్యాక్ ఈవినింగ్ బ్లాగు. ఇంకా మార్నింగ్ పాల ప్యాకెట్ తీసుకొస్తాం కదా, 2 కాగబెట్టేసాము. పిల్లలు తాగడానికి వాటికి అయిపోయింది. ఇంకా మా వారికి టీ కోసం అనేసి మళ్ళీ ఇంకొక ప్యాకెట్ ఉంటే ఫ్రిడ్జ్లో తీసుకొచ్చాను. వాటర్ ఎందుకు పోస్తానంటే, మామూలుగా అప్పటికప్పుడు తీసుకొస్తే వాటర్ వేయాల్సిన అవసరం లేదు, కానీ ఫ్రిడ్జ్లో పెడతాం కదా, అది ఫుల్ క్రీమ్ మిల్క్ కాబట్టి ప్యాకెట్లోనే మొత్తం మీగడంతా ఉండిపోయింది అనమాట. ఓన్లీ వాటర్గా పాలు వచ్చేస్తాయి, కానీ ఫ్యాట్ అనేది అలాగే ఉంటుంది దాంట్లో. అందుకే నేను వాటర్ వేసి ఇలా ఒకసారి ఊపుతానమాట. ప్యాకెట్ని ఇలా షేక్ చేసేసి దాంట్లో పోసేస్తాను, అప్పుడు మీగడంతా వచ్చేస్తుంది. చిన్న ఇంకా ఈవినింగ్ పని అయితే స్టార్ట్ చేశాను. పిల్లలైతే స్కూల్ నుండి వచ్చేసారనమాట. మా దీవెన్ బాబు తాగితే ఈవినింగ్ కూడా తాగుతాడు. ఎక్కువ మార్నింగే తాగుతున్నాడు అనమాట. బాయిల్డ్ ఎగ్ పాలు పొద్దున్నే తాగేస్తాడు. లేదు అంటే టిఫిన్ చేసేస్తే మాత్రం నేను మార్నింగ్ లంచ్లో పెడతాను ఎగ్, స్కూల్లో తినేస్తాడనమాట. పొద్దున్న టిఫిన్ ఏం చెయ్యను, వద్దు ఆకలిగా లేదు అంటే మాత్రం ఇంకా పాలు గుడ్డు అవి తినేసి వెళ్ళిపోతారు. అదే అడుగుతున్నా, వచ్చేసాడు, ఫ్రెష్ అయిపోయారనమాట. అడుగుతున్నాను నన్ను వచ్చి ఏం చేస్తున్నావు అని. పాలు పెడుతున్నా అంటే తాగుతా అన్నాడు. సరే అది కాగుతున్నాయి కదా, కాగిన తర్వాత పోస్తా అని చెప్పాను. కిచెన్లోకి వచ్చి మా దీవెన ఇంట్రెస్ట్గా అడుగుతాడు, ఏమున్నాయి ఏం లేవు తినాలా వద్దా అని. కాగిన తర్వాత పోస్తా కానీ అని. లేదు నేను ఇక్కడే ఉంటా అని చేస్తున్నాడు. సిమ్లో పెట్టాలి, ఏం పొంగిపోవులే అనేసి ఇంకా తీసుకెళ్ళిపోయాను అనమాట. డిన్నర్లోకి వచ్చేసి బీన్స్ అలాగే ఆలూ కర్రీ చేశాను, చపాతీ చేసామన్నమాట. ఇంకా అంతకుముందే కొంచెం అవి మన ఎండిటీ వెజ్ ఫుడ్ ఛానల్లోకి నిన్న కట్టెగారలు చేసాము పిల్లలకి స్నాక్స్ కోసం అనేసి. ఒకేసారి చేయాలంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేయాలంటే కుదరదు కదా పని వల్ల, అందుకోసం అనేసి నేను అయిపోగానే ఏదో ఒకటి స్నాక్స్ అయితే చేస్తున్నాను, ఇంట్లోనే తినేలాగా. బయట ఫుడ్ అయితే మ్యాక్సిమం అవాయిడ్ చేస్తున్నాము. ఎప్పుడన్నా తింటే వాళ్ళు పానీపూరి తింటున్నారు. నేను పానీపూరి తినక 4 years దాటింది, 4-5 years దాటింది అనమాట. ఎందుకో ఇంట్రెస్ట్ పోయింది. ఒకప్పుడైతే వేస్తూ ఉంటే తినేదాన్ని. ఇది రేషన్ బియ్యం మార్నింగే కడిగి పక్కన పెట్టేశాను. మళ్ళీ ఒకసారి దాంట్లో ఉన్న వాటర్ 2 సార్లు నీట్గా వాష్ చేసేసుకున్న తర్వాత నేను గ్రైండర్కి వేస్తాను. ఈ పప్పు కూడా ఎక్కువగా కడగట్లేదు. ఇడ్లీకి అయితే కొంచెం బ్లాక్గా ఉంటున్నాయి, దీవెన్ తినట్లేదు అనేసి పప్పు అయితే ఇడ్లీకి నీట్గా కడుగుతున్నాను. దోశకైతే అంత అవసరం లేదనిపించింది. కాకపోతే కొంచెం దోశ కూడా కలర్ చేంజ్ అవుతుంది మినపగుండ్ల కంటే. ఇది అందులోనూ పొట్టు ఉంచుతున్నాను అనమాట. గ్రైండర్ గిన్నె కూడా కడిగేసి మళ్ళీ అది పెట్టేసిన తర్వాత ముందు పప్పు వేశాను. పప్పు బియ్యం అన్నీ వేసేసుకొని మెత్తగా రుబ్బేసి గ్రైండర్ వేసేసానంటే అది అయ్యేలోపు 1/2 hourలో నాకు ఇంట్లో పని అంతా అయిపోతుంది కిచెన్లోది. లాస్ట్కి పిండి అయితే గిన్నెలోకి తీసేసుకుంటాను. ఇంకా పక్కనున్న డబ్బాలలో ఏం పెసర్లు, బొబ్బెర్లు, పెసరపప్పు, కందిపప్పు, మినప్పప్పు ఊరు నుండి తీసుకొచ్చాము కదా, అదనమాట. ఇప్పుడైతే అయిపోయింది. ఇంకా రైస్ కూడా యాడ్ చేస్తున్నాను దాంట్లోనే. ఈరోజు పెండింగ్లో 3-4 days నుండి పెండింగ్లో ఉన్న వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట. ధనియాల పొడి అలాగే గరం మసాలా వాడను నేను. ఎవరు కామెంట్ చేశారు, సిస్టరు గరం మసాలా చేసి చూపించండి. తప్పకుండా చేసి చూపిస్తాను. మీకోసమైనా కొంచెం క్వాంటిటీ అయినా చేస్తాను, ఎందుకంటే నేను కూరల్లో వెయ్యను మసాలాలు ఎక్కువగా. ధనియాల పొడి మాత్రం వేస్తాను టేస్ట్ కోసం, అలాగే హెల్త్ కోసం బాగుంటుంది డైజెషన్. ఇంకా నెక్స్ట్ థిక్నెస్ కూడా వస్తుంది అనమాట మనకి నాన్ వెజ్ కర్రీస్. పచ్చి ధనియాల పొడి, వేయించిన ధనియాల పొడి, ఇవి 2 తీసుకున్నా అంటే 1/2 కిలోలో ఎక్కువ రోజులు అంటే ఎక్కువ క్వాంటిటీ చేసి పెట్టుకుంటే ఆ ఫ్లేవర్ అనేది మిస్ అవుతుంది అనమాట. మనం తీస్తూ ఓపెన్ చేస్తూ వాడుతూ ఉంటాం కదా, అందుకని వేయించిన ధనియాల పొడిలోనే లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేసి ఫ్రై చేసేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేస్తాను. పచ్చి ధనియాల పొడేమో ఓన్లీ కొంచెం వేయించిన గిన్నె హీట్గా ఉంటుంది కదా, దాంట్లో వేసి కాసేపు అలా పెట్టేసి మూత పెట్టేసానంటే ఇంకా కొంచెం తొందరగా పౌడర్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. అందుకోసం అనేసి వేడి గిన్నెలో వేసి పెడతాను, స్టవ్ ఆపేస్తాను. ఇంకా కొంచెం డ్రైగా ఉంటే ఏంటంటే పౌడర్ మంచిగా అవుతుంది అనమాట. నాకేంటి ఇంట్లో కిచెన్లో పని చేసేటప్పుడు ధనియాలు కానీ, జీలకర్ర కానీ, వాము, నువ్వులు ఇలాంటివి ఏదైనా కనిపిస్తూ ఉంటే ఏది నోట్లో వేసుకుని తింటూనే ఉంటాను. నువ్వులు అయితే మ్యాక్సిమం సగం నేను తినడానికే అయిపోతాయి సరుకులలో తీసుకొస్తే. వంటలకు తక్కువ, కానీ రోజు డైలీ తింటాను నువ్వులు ఏదో ఒక రకంగా.
ధనియాలు కూడా అంతే, వేయించేలోపు ఒక 2-3 పిరికెలు తినేస్తాను అనమాట. టేస్ట్ బాగా అనిపిస్తుంది. పచ్చి ఒకలా ఉంటాయి, వేయించిన ఒకలా ఉంటాయి. మా దీవెన కూడా తినాలని ట్రై చేసింది, ఒక 2 నోట్లో వేసుకుంది కానీ నచ్చలేదంట. ఏముంటుందా అని లోపల టేస్ట్ చేస్తుంది. దీంట్లో గింజలు ఉన్నాయని చూస్తుంది. ఇది ఏమొస్తుందంటే మనకు కొత్తిమీర ఉంటుంది కదా, దాంట్లో నుంచి 2 వేసుకుంది. ఒకటి ఓపెన్ చేసి బాగాలేదని సింక్లో పడేసింది. ధనియాల నుంచే కొత్తిమీర వస్తుంది మనం కూరలో వేసుకునేదని. అవునా, కొత్తిమీర దీని నుంచి వస్తుందా అని అప్పుడు మనం ఖమ్మంలో ఉన్నప్పుడు వేసాం కదా, అదే అని. ధనియాల టేస్ట్ చేంజ్ అయిపోయిందని షుగర్ తీసుకొని వేసుకుంటుంది నోట్లో, బాగాలేదు టేస్ట్ అని. ఇంక తినడం అలవాటు లేని వాళ్ళకి అట్లనే అనిపిస్తుంది. నేనైతే తింటూనే ఉన్నాను, ఇంకా దవడలు ఆడుతూనే ఉన్నాయి అనమాట. నేను బయటికి వెళ్ళి వచ్చేసరికి నువ్వు మిక్స్ చేస్తూ ఉండని చెప్పేసి వెళ్ళాను. ఇక్కడేమో బీన్స్ ఆల్రెడీ ఒలిచేసి పెట్టేసుకున్నాను ముందు రోజే. కాకరకాయ లాంటివి, బీన్స్, చిక్కుడుకాయ, గోరు చిక్కుడుకాయ ఇలాంటివి అయితే ముందే ఒలిచి పెట్టుకుంటాను మ్యాక్సిమం. బఠానీ ఏదైనా తీసుకొచ్చినా సరే అవి ఒక్కోసారి కాయలు తీసుకొస్తే అవి కూడా ఒలిచేసి బాక్స్లో పెట్టేసుకుంటాను. ఒక్కరోజు ముందే పెడతాను, అంటే చాలా రోజులు అట్లా స్టోర్ ఉంటే బూజు వచ్చేస్తుంది అనమాట. చాలామంది వెల్లుల్లిపాయలు కూడా ఫ్రిడ్జ్లో పెడతారు. ఫ్రిడ్జ్లో పెట్టామంటే ఇంకా మనం తిన కూడా వేస్ట్ అనమాట, అంటే బూజు వచ్చేస్తుంది. దాంట్లో ఉన్న విటమిన్స్ మనం దేనికోసం అయితే యూజ్ చేస్తున్నాం అవన్నీ పోతాయి, టేస్ట్ కూడా చేంజ్ అవుతుంది. మెయిన్ ఉల్లిగడ్డ కూడా పెట్టకూడదు, కాకపోతే ఇంకేదైనా మిగిలినప్పుడు ఎప్పుడన్నా ఒక్కసారి తప్పదు. కానీ ఎంత కళ్ళు మండినా నేను అసలు ఫ్రిడ్జ్లో పెట్టను. ఫ్రిడ్జ్లో పెట్టి కట్ చేస్తే ఏమంటారు, కన్నీళ్ళు రావని అంటారు, కానీ వచ్చినా పర్లేదు కానీ టేస్ట్ ఉండదు, కొంచెం ఒకలాగా మెత్తగా అయిపోతాయి, ఎందుకో నచ్చదనమాట. మొత్తానికైతే ఫ్రై అయిపోయాయి అనమాట. ఇది ప్లేట్లో వేసి చల్లారి పెడతాను. ఇప్పుడు ఇంకో డబ్బాలో ఉన్నాయి కదా ధనియాలు, అవి కూడా వేసి స్టవ్ ఆపేసాము. కాకపోతే అలా ఒకసారి మిక్స్ చేసి ఉంచితే కొంచెం హీట్ అవుతాయి. ఈ పచ్చి ధనియాల పొడిలోనేమో వెల్లుల్లిపాయలు వేస్తాను, ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయ వేసి మిక్సీ పట్టేస్తాను. నాన్ వెజ్ కూరల్లోకి, పులుసు కూరలు చింతపండు వేసి, ఎగ్ పులుసు, ఆలుగడ్డ పులుసు, సొరకాయ, బెండకాయ ఇలాంటి వాటిలో బాగుంటుంది. ఇంకా బీన్స్లో కూడా కొంచెం ఉప్పు వేసుకుంటే, పసుపు కూడా వేసేసుకొని ఉడికించేసుకుంటే సరిపోతుంది అనమాట. ఒక 50% ఉడికితే సరిపోతుంది, తొందరగా అయిపోద్ది కర్రీ. చపాతీలో చాలా బాగుంటుంది, ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకా కూరగాయలు అన్నీ ఫ్రిడ్జ్ అంతా ఖాళీ చేసేసాను. మళ్ళీ నిన్న తీసుకొచ్చాము అనమాట. నిన్న తీసుకొచ్చి మళ్ళీ నింపేశాను, ఎందుకంటే హాలిడేస్ వస్తున్నాయి కదా, ఏదో ఒకటి లేవడం, ఆ టైంకి వండుకోవడం, తినడం, ఒక్క పూట స్కిప్ చేయడం తినకుండా అట్లా అయిపోతూ ఉంది. ఇంతకుముందు తీసుకొచ్చిన బీట్రూట్, క్యారెట్ అలాగే ఉంది. ఇవి సూరత్ వెళ్ళే ముందు తీసుకొచ్చాను. జ్యూస్ చేయడానికి కూడా అంటే టైము ఉంది కానీ గుర్తుండట్లేదు మా దీవెనకు. ఒకసారి 2 సార్లు మధ్యలో వారంలో ఒక 2-3 సార్లు చేసి ఇచ్చాను అంతే. రెగ్యులర్గా తాగితే మేమిద్దరం తాగుతాం అనమాట. మా దీవెన్ బాబుకి వాళ్ళ నాన్నకు పడదు, చూస్తేనే వామిటింగ్ వస్తుంది వాళ్ళకి బీట్రూట్, క్యారెట్. నాకు కూడా అలాగే ఉండేది, కాకపోతే రెగ్యులర్గా తీసుకుంటాం వల్ల అలవాటు అయిపోయింది అనమాట. దీవెన్ మళ్ళీ పచ్చివి ఇట్లా క్యారెట్ తినమంటే తినేస్తాడు. వాడి కోసం అనేసి మీడియం సైజువి అట్లా కడిగి అట్లనే పెట్టేస్తా ఒక బాక్స్లో, తినేస్తాడు. ఇంకా కావాలంటే ఎప్పటికప్పుడు తీసుకొని, లేదంటే మామూలుగా పెట్టేస్తే తీసుకొని కడిగేసుకొని తింటాడు. ఇప్పుడు ఏం చేద్దాం, టైం ఉండట్లేదు, ఉన్నా గుర్తుండట్లేదు. అందుకనేసి నేను ఎప్పుడు గుర్తొచ్చినా టక్కున అయి తీయాలి, పొట్టు తీయాలి, ఇదంతా చెత్త అనేసి బద్ధకం కూడా వేస్తుంది అనమాట నిజం చెప్పాలంటే. అందుకే ఇవన్నీ పొట్టు తీసి పైన అంతా చెక్కేసి బీట్రూట్, క్యారెట్ అన్నీ మొత్తం అంతా బాక్సుల్లో వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. వేస్ట్ అవ్వడం కంటే, పడేయడం కంటే లాస్ట్కి పాడైపోయి ఇట్లా చేసుకోవడం బెటర్ అనిపించింది. ఒక 2-3 డేస్ అయినా కంటిన్యూస్గా తాగుతాం కదా అని. ఈలోపు ఆ ధనియాలు కూడా చల్లారేలోపు ఈ పని అయితే పూర్తి చేసేసాను. ఈరోజు చిన్నవన్నీ ఉన్నాయని కంప్లీట్ చేస్తానని చెప్పాను కదా, ఫ్రిడ్జ్ కొంచెం క్లీన్ చేసేసుకున్నాను. కూరగాయల ట్రే మొత్తం అంతా నీట్గా చేసేసాను. క్యారెట్, బీట్రూట్ కూడా పాడైపోకుండా చేశాను. ఉన్న కూరగాయలన్నీ వండేసాను, బీన్స్ అవన్నీ అట్లా చేశాను అనమాట. ఒకరోజు మాత్రం అన్నీ చిన్నవి పెండింగ్ ఉన్నవి, అంటే వారంలో కొంచెం అట్లా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం కదా, అలాంటివన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను. ఇవి కట్ చేసి బాక్స్లో వేసి పెట్టేసుకుంటాను సపరేట్గా. బీట్రూటే, క్యారెట్కే. ఇంక ఇక్కడ వచ్చేసి మా వారు ఈవినింగ్ ఫ్రెష్ అయిపోయి వచ్చారనమాట. పిల్లలు కూడా స్నానం చేసేసారు, ఇంకా నేను ఒక్కదాన్నే ఉన్నాను. ఎంత చల్లగా ఉన్నా సరే చాలామంది ఒక పూట చేస్తారు, నాకైతే స్నానం చేయింది అసలు నిద్ర రాదనమాట. నైటు ఎంత మిడ్నైట్ అయినా 12-1 అయినా సరే చేసేస్తాను. అంతసేపు వెజ్ వీడియో చేసాము కట్టెగారులది. నాకు ముందు నుంచే చెయ్యి కొంచెం నొప్పి, అందులోని ఈ 2 రోజుల నుండి ఇంకెక్కువ వస్తుంది అనమాట. ఈ శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కదా, మొన్నటిదాకా క్లీనింగ్ చేశాను, కిచెన్ డీప్ క్లీనింగ్ చేశాను. ఆ తర్వాత మొన్న
ఫ్యాన్లు అవి మా వారు క్లీన్ చేస్తుంటే అవన్నీ క్లీన్ చేసేసుకోవడం, కొంచెం బూజులు అవన్నీ ఉంటే దులపడము అవన్నీ చేశాను అనమాట ముందు రోజు. అందుకనే చెయ్యి ఇంకా నొప్పి అయింది. ఇంకా పిండి కలిపేసరికి అందులో నాకు పని కూడా అవ్వట్లేదు. అందుకే కొంచెం రైస్ వండేసాను. కాకపోతే చపాతీ కావాలంట వీళ్ళకి, అప్పటికప్పుడు చెప్పారు రైస్ వండిన తర్వాత. రేపు చేస్తా అంటే ఎవరు వినట్లేదు. అందుకే ఇంకా మా వారిని కలపమని చెప్పాను పిండి. కొంచెం సాల్ట్ కొంచెం వేసాను చూడండి, ప్యాకెట్ 1/2 కిలో కూడా లేదు, అది కొంచెం తక్కువగానే ఉంది. కొంచెం సాల్ట్ వేసి పిండి తడిపేసి పెట్టేసేయండి అంటే కొంచెం హెల్ప్ చేస్తున్నారు. మామూలుగా కలిపేసి అక్కడ పెట్టేశాను. ఆ తర్వాత నేను కొంచెం ఆయిల్ అది వేసేసుకొని మళ్ళీ తర్వాత మిక్స్ చేసుకున్నాను. కాకపోతే రాదు కదా పాపం, అలవాటు లేదు వాళ్ళకి. నేనేమి కట్ చేసుకుంటూ ఉన్నాను. పిండి కలపడం మా వాళ్ళందరికీ ఇష్టం అనమాట, చపాతీ ఏది చేసినా సరే. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చపాతీ పిండి తడుపుతుంటే నేనేమో క్యారెట్ ఇవన్నీ కట్ చేసేసుకుంటాను. ఇక చపాతీ చేయడం స్టార్ట్ అయిన తర్వాత వచ్చేస్తారండి. ఎందుకంటే అంత ముందే వచ్చారని చెప్పాను కదా, మీరేం రావద్దని చెప్పి పంపించేశాను కట్టెగాళ్ళకి. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే చెక్కలు చేసింది MDTV వెజ్ ఫుడ్ ఛానల్లో ఉంటుంది, చూడండి నేర్చుకోవాలనుకుంటే. సారీ అండి, కొంచెం పని ఉంటే బయటికి వెళ్ళేసి వచ్చాను ఫోన్ పట్టుకొని. మొత్తానికైతే అలా జరిగిందనమాట. ఆ రోజు కొంచెం లేట్ అయిపోయింది వీడియోస్ అవి షూట్ చేయడం వల్ల. 10 అయిపోయింది పడుకునేసరికి. పిల్లలు స్కూల్ ఉంటే మాత్రం 9-9:30 కల్లా మ్యాక్సిమం పడుకోబెట్టేసాం. ఎందుకంటే కొంతమంది పిల్లలు లేటుగా పడుకున్న తొందరగా లెగుస్తారు, పెద్ద సతాయించరు. కానీ దీవెన్ బాబుకి నిద్ర సరిపోతే మాత్రం అస్సలు లెగరు. లేపి ఒక 40 మినిట్స్ వరకు లేపుతానే ఉండాలన్నమాట వాళ్ళని. అట్లుంటుంది వీళ్ళతో. అందుకే తొందరగా పడుకోబెట్టేసి నిద్ర సరిపోయింది అనుకోండి, వాళ్ళంతటా వాళ్ళే ఇంకా లెగుస్తూ ఉంటారు. క్యారెట్స్ అయితే ఒక బాక్స్ నింపాను. కాకపోతే ఎప్పటికప్పుడు తీసుకొచ్చుకొని ఫ్రెష్గా చేసుకుంటేనే బాగుంటుంది జ్యూసు. ఇంకేంటంటే ఇది కూడా అవ్వలేదు అనుకోండి, బద్ధకం వేస్తే ఇంకా పేస్ట్ లాగా చేసేసుకొని క్యారెట్, బీట్రూట్, వాటర్ మిలన్ కానీ లేదంటే యాపిల్ కానీ వేసేసుకొని పేస్ట్ లాగా చేసేసుకొని నెక్స్ట్ మనకి ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా ట్రేలు, దాంట్లో వేసుకొని ఇంకా హాట్ వాటర్ వేసుకొని తాగేయడమే, చేసేది ఏం లేదు. ఇంత సమ్మర్లో అయితే రెగ్యులర్గా తాగేవాళ్ళం, ఎందుకంటే టైం ఉండేది కదా, పెద్ద హడావుడి బాక్స్కి అవి ఇవి అని ఏం పెద్ద హడావుడి ఉండేది కాదు. కొంచెం టైం దొరికేది కాబట్టి ఈవినింగ్ కుదిరితే ఈవినింగ్, మార్నింగ్ కుదిరితే మార్నింగ్ అలా తాగేవాళ్ళం. బ్లడ్ తక్కువగా ఉన్నప్పుడు నాకైతే చాలా బాగా యూజ్ అయింది ఇది. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు డాక్టర్ తాగమని చెప్పారు, కానీ నాకు మామూలు తినడానికే వామిటింగ్స్ అయ్యాయి. ఇంక ఇది తాగితే ఇంకా ఎక్కువ అయ్యాయి అనమాట. దాన్ని చూస్తేనే నాకు వామిటింగ్ అయ్యేది బీట్రూట్ని. అందుకని ఇన్ని సంవత్సరాలు తాగలేదు. యాక్చువల్గా 11-12 ఉండాలంట లేడీస్కి బ్లడ్ పర్సంటేజ్ అనేది. నాకు 6 ఉంది. ఇద్దరప్పుడు డెలివరీ అప్పుడు కూడా 6 ఉండే. చాలా తక్కువ ఉంటే బ్లడ్ కూడా ఎక్కిచ్చారనమాట. 2 డెలివరీకి కూడా నాకు బాటిల్సే ఎక్కిచ్చారు. అందువల్ల నాకు కొంచెం లో బీపీ, కళ్ళు తిరగడము, బ్లడ్ తక్కువగా ఉండడం వల్ల నొప్పులు వస్తాయి, మెడ నొప్పి ఇట్లా కొంచెం వస్తూ ఉంటాయి అంటే డాక్టర్ చెప్పారు. అట్లా జరిగింది. ఇప్పుడైతే 8.5%కి వచ్చా 6 నుండి. కష్టపడి ఒక 2 years నుండి ఒక 2.5 పాయింట్స్ అయితే తెప్పించుకున్నాను. కనీసం అట్లీస్ట్ ఒక 9-10 వరకన్నా చేయాలని చూస్తున్నాను, కానీ అదైతే అవ్వట్లేదు. ఇంకా ట్రై చేస్తున్నాను ఈ మధ్య. పల్లి పట్టి కానీ, ఫ్రూట్స్ కానీ, ఆకుకూరలు అయితే నాకు బాగా ఇష్టం. ఆకుకూరలు, ఫ్రూట్స్ అయితే తింటాను. పిల్లలు తినడానే జ్యూస్ చేసి ఇస్తాను, కానీ నాకు డైరెక్ట్గా అదే పండ్లు అయితే డైరెక్ట్ తినడమే ఇష్టం అనమాట. కొంతమందికి జ్యూసెస్ అంటే ఇష్టము. సమ్మర్ టైంలో మాత్రం జ్యూస్ తాగాలంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందులోనే ఇంకా నేను షుగరు అలాంటివి ఏమీ ఎక్కువ నాకు ఇష్టం ఉండదు. స్వీట్ ఇష్టం ఉన్న వాళ్ళైతే షుగరు, తేనె అవన్నీ వేసుకుంటారు. తేనె తాగుతాను, కానీ ఓన్లీ వేడి నీళ్ళు, నిమ్మకాయలోనే ఇష్టము. మామూలుగా తినాలన్నా ఇంకా జ్యూస్లో వేసుకోవాలన్నా నాకు ఒకలాంటి స్మెల్ లాగా అనిపిస్తుంది అనమాట. అందుకే నేను ఎక్కువ వేసుకోను. వేడి నీళ్ళల్లో అయితే మనకు అంత ఫ్లేవర్ తెలియదు అసలు, అందుకే దాంట్లో యూస్ చేస్తాను. అయిపోయింది. అవి కట్ చేసి ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసేసుకున్నాను.
ఫ్రిడ్జ్ వచ్చి 1 మంత్కి ఒకసారి క్లీన్ చేస్తాను. ఇంకా దాంట్లో మా దీవెన్ బాబు మొన్న చట్నీ ఫ్రిడ్జ్లో పెట్టమంటే బాక్స్ గిన్నె గట్టిగా వెనక్కి నెట్టేసరికి చట్నీ మొత్తం కారిపోయింది. ఫస్ట్ ట్రే నుండి కూరగాయల ట్రే వరకు వచ్చేసింది అనమాట. అది కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా మొత్తం అన్నీ తూడ్చి పెట్టేసాను అనమాట. కాలిన్ తోటి తూడ్చి. డీప్ క్లీనింగ్ ఏం చేయలేదు, జస్ట్ పైన తూడ్చాను. డీప్ క్లీనింగ్ మొన్న లాస్ట్ టైమే చేశాను, పెట్టాను వీడియో. కొంచెం వెనిగరు నిమ్మరసం వేసేసి చేశాను. మూతలు పెట్టకుండా ఉంటే మనం పెట్టిన ఫుడ్ పైన ఫ్రిడ్జ్ స్మెల్ వచ్చేస్తుంది. డీప్ ఫ్రిడ్జ్లో కూడా ఏది పడితే అది పెట్టేసి అలాగే వదిలేస్తే దానివల్ల కూడా స్మెల్ వస్తుంది అనమాట. ఎక్కువ హైలో పెట్టేసి అంటే ఎక్కువ టెంపరేచర్ పెట్టి తర్వాత ఒకేసారి తగ్గిస్తే ఆ వాటర్ కూడా స్మెల్ వస్తూ ఉంటాయి. ఎప్పుడు మనకి ఎంత కావాలో సమ్మర్లో ఒక్కటే మనం కొంచెం పెంచుకోవచ్చు, కానీ నార్మల్ టైంలో 1లో అంటే ఫ్రిడ్జ్ కొత్తదాన్ని పాతదానికి తేడా ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ చపాతీలోకి బీన్స్ ఆలు కర్రీ సింపుల్గా చేసేసాను. చూడండి, ఒకదానమ్మటి పని. వీడియోలో అంత ఫాస్ట్గా అయిపోయినట్టు అనిపిస్తుంది కానీ చాలా టైం పట్టింది. 9:30 అయిపోయింది పని అయిపోయేసరికి. ఇంకా ఆ రోజు బట్టలు కూడా ఉన్నాయన్నమాట. ఎందుకంటే బెడ్షీట్లు అన్నీ వాష్ చేస్తున్నా అని చెప్పాను కదా, అవన్నీ కూడా నిన్న మొన్న ఈరోజు 3 days కంటిన్యూస్గా వేస్తూ ఒకరోజు అన్ని బెడ్షీట్స్ వేసాను, ఒకరోజు బ్లాంకెట్స్ వేసాను, ఒకరోజేమో మామూలుగా కొంచెం గట్టిగా చెద్దర్లు ఉంటాయి కదా అవి వేసాను అనమాట. అవి ఆడడానికి కొంచెం టైం పడుతుంది, అందుకే లాస్ట్కి వేస్తాను. రెగ్యులర్గా అయితే బెడ్షీట్స్ బ్లాంకెట్స్ మేము కప్పుకుని యూజ్ చేసే మాత్రం వేస్తాను. ఇవి మంత్లీ ఇవి యూజ్ చేస్తాను, కానీ నిన్నటి వరకు అదే వర్క్ జరిపోయింది. ఇంకా మొత్తానికైతే ఇల్లు క్లీన్ అయిపోయింది. అంటే డీప్ క్లీనింగ్ ఏం చేయలే కానీ జస్ట్ ఎందుకంటే అప్పుడప్పుడు చేస్తాను కాబట్టి నాకు పెద్దగా పని అయితే అనిపించదు. నెలలో ఒకసారి కిచెను ఇల్లంతా ఫ్రిడ్జ్ అప్పుడప్పుడు చేస్తూ ఉంటే కొంచెం ఎక్కువ అనిపించదు అనమాట. వర్క్ అనేది ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇంట్లోనే ఉంటాం కాబట్టి, ఇంట్లోనే ఉంటాం అంటే ఏం పని చేయకుండా ఉంటామని కాదు, పనితో పాటు అది కూడా కనిపించినప్పుడల్లా చేస్తూనే ఉండాలి. ఒక్కొక్కసారి నాకు క్లీన్ చేసిన తర్వాత గుర్తొస్తుంది, ఈరోజు మంగళవారం కదా శుక్రవారం కదా అని. ఒక్కొక్కరోజు ముందే గుర్తుంటే మాత్రం జాగ్రత్త పడతాను. నాకు డౌట్ వస్తుంది, ఎప్పుడు మంగళవారం రోజు శుక్రవారం రోజు ఎక్కడైనా బూజు ఉందా, ఏదైనా డబ్బా మీద డస్ట్ ఉందా, ఏదైనా కడగాలి తోమాలన్నా ఆ రోజే కనిపిస్తాయి. నాకే కనిపిస్తాయా, అందరికి అలాగే కనిపిస్తాయా, అది అక్కడ చూస్తుంటే ఉండలేము, అది తోడవలేము అనమాట. ఫ్రైడే అని దులపలేము. చాలాసార్లు నాకు ప్రతి వారం నాకు అట్లనే అనిపిస్తుంది. అదే గుర్తొస్తాను డే మొత్తం, ఇది తుడుదామా దులుపుదామా అనేసి. స్పూన్ నిండా తీసుకున్నాను. పౌడర్ అయితే మొత్తం కింద పడుతుంది అనేసి ఇంకా కొంచెం తీసుకొని వేసాను. ఇది కూడా చల్లార్చాలి కాసేపు మిక్సీ జార్లో ఫ్యాన్ కింద అలాగే ఉంచేసి ధనియాల పొడి పట్టిన తర్వాత ఒక సీసాలోకి అయితే తీసేసుకున్నాను. ఇది నాకు వస్తుంది, నేను ఎక్కువగా యూజ్ చేయను కాబట్టి. అన్ని కూరల్లో ఏది పడితే అది వేసేస్తే కూర టేస్ట్ ఉండదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొన్నిట్లోనే వేయాలి, కొన్నిట్లో వేయకూడదు. ఈ ధనియాల పొడి కూడా మసాలాలు కూడా ఎలా పడితే అలా వేస్తే అన్ని కూరలు ఒకేలాగా అయిపోతాయి. దాని ఫ్లేవర్ అంటే ఒరిజినల్ ఫ్లేవర్ టేస్ట్ మిస్ అవుతాం అనమాట. దేంట్లో వేయాలో దాంట్లోనే వేసుకోవాలి అని నా ఫీలింగ్. అంటే కొంతమంది నచ్చచ్చు. ప్రతి కూరలో అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు, ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ వేస్తే టేస్ట్ చేంజ్ అవుతుంది ఖచ్చితంగా. ఇది వెల్లుల్లిపాయ వేసేది మిస్ అయిపోయింది. ఇది కూడా కొంచెం అంత హీట్ ఏమి ఉండదు కాబట్టి ఇది మిక్సీ చేసినప్పుడు డైరెక్ట్గా తీసేసుకోవచ్చు. ఒక్క ఎల్లిపాయ వేసుకొని మిక్సీ పట్టింది, ఇది సగానికి అయింది. ఇది నాన్ వెజ్ కూరలోకి ఎక్కువ వాడతాను నేను, పచ్చి ధనియాల పొడి కొంచెం గ్రేవీ కోసమని. అట్లా మన కర్రీ కూడా రెడీ అయిపోయింది. మసాలాలు అయిపోయినాయి, బీట్రూట్ క్యారెట్ కట్ చేయడం అయిపోయింది, ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయిపోయింది, రైస్ పెట్టేశాను. ఇంకా లాస్ట్లో చపాతీ చేయడం ఒక్కటి మిగిలింది, అది ఒక్కటి చేస్తే ఇంకా వర్క్ అయిపోయినట్టే. ఆలు కొంచెం మెత్తగా అయిన తర్వాత కొన్ని పీసెస్ ఇట్లా గట్టిగా తుంచామనుకోండి అవుతుంది. నేను అక్కడ చపాతీ రుద్దుతూ ఉంటే మా వారు వచ్చి చపాతీ కాలుస్తున్నారు. ఇంకా పాపం చాలామందికి కాలవడం ఓకే కానీ రుద్దడం రాదు, చాలామంది ఆడవాళ్ళకే రాదు, ఇంకా మా వారికి మాత్రం అస్సలు రాదనమాట. నిన్న కొంచెం నేర్పించాను ఎలా ఏంటి అనేది. గట్టిగా ప్రెజర్ పెడితే అది పీటకే అతక్కపోతుంది కాబట్టి కొంచెం లైట్గా అలాగ చేయాలి. ఇవి ముందు నేర్పించినాం అనమాట, అందుకే కొంచెం అటు ఇటుగా వచ్చాయి. దీవెన కొంచెం నేర్చుకుంది, పర్వాలేదు. ఆయిల్ చూడండి ఎలా వేస్తున్నారు. చపాతీలు పరోటాలు నూనెగా ఉండాలి, బిర్యానీ కూడా ఆయిలీగా ఉండాలి. మా వారికి మొత్తం అంతా ఇంత నూనె వేసి ఇంత ఎక్కువ వేసి చేయాలన్నమాట. ఎక్కువ ఫ్రైలు తింటారు. చపాతీ నాకేం అసలు ఆయిల్ ఇష్టం ఉండదు, నాకు ఆయిల్ ఎక్కువ ఇష్టం ఉండదు, ఆ స్వీట్స్ కూడా ఎక్కువ ఇష్టం ఉండదు అనమాట. ఆయిలీగా ఉంటే కూర టేస్ట్ కూడా తెలియదు.
ప్రతి దాంట్లో నేను చేసుకున్న లాస్ట్ ఒక 2-3 చపాతీ మాత్రం ఆయిల్ వేసుకోలేదు. ఆ ప్యాన్కున్నదే సరిపోయింది. వీళ్ళకి మాత్రం ఎక్కువ ఆయిల్ ఉండాలన్నమాట. ఎండిపోయినట్టుగా ఉంటుంది బిర్యానీ, చపాతీ కూడా ఎండిపోయినట్టుగా ఉంటుందని. ఎందుకుంటుంది, హాట్ బాక్స్లో పెట్టేసుకొని మూత పెడితే సాఫ్ట్గా అవుతుంది. నేను అక్కడ నుంచి తీసుకొచ్చి వచ్చేసరికి నాకు అక్కడ చేయడానికి టైం అవ్వట్లేదు. మళ్ళీ ఇచ్చేసి వెళ్ళడం అనేసి అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. నేను ఫాస్ట్గా అక్కడ కాలుస్తూ ఉంటే చేసేసి ఇద్దామని, నాకు అక్కడ తిరగడమే పని అయిపోతుంది అనేసి ఎట్లకెళ్ళి మళ్ళీ కిచెన్ దగ్గరికి వచ్చి చేసేసి ఇచ్చాను. కాకపోతే చపాతీ చేసేటప్పుడు కొంచెం కంఫర్ట్గా ఉంటే, ప్లేస్ అనేది ఇట్లా కంజెస్టెడ్గా కాకుండా కొంచెం ప్లేస్ ఉంటే మాత్రము రోజు చేసుకోవచ్చు. నాకు ఈ ప్లేస్ వల్లనే నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. చేయి నొప్పి అంటారా, అంటే కొంచెం రైస్ చపాతీ చేయడానికి ఏం ప్రాబ్లం లేదు, కానీ డైలీ కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేయాలంటేనే అట్లా అనిపిస్తుంది. మెయిన్ ప్లేస్ అనమాట. నాకు ప్లేస్ ఒకటి అట్లా చేసేటప్పుడు అంత డస్ట్ అక్కడ నుంచి అక్కడే క్లీన్ చేసుకోవడానికి ఉండదు అనేసి, ఆ పిండి అంతా పడుతూ ఉంటుంది కదా, అలాగా. అదే చెప్తున్నాను నేను, ప్రతిదానికి నూనె ఎందుకు వేయాలంతంత, నాకు ఇష్టం ఉండదు నూనె లేకపోతేనే అంటున్నారు. చేత్తో పట్టుకోవాలంటే పాపం కాలుతుంది. చాలామంది మన షార్ట్ వీడియోస్లో కూడా చూసుంటాము, అమ్మ వాళ్ళు చేత్తో పట్టుకుంటూ ఉంటారు. పిల్లలేమో ట్రై చేద్దాం, హస్బెండ్ పిల్లలు చేత్తో ట్రై చేద్దాం తీసరికి వాళ్ళకేం చేయి కాలుతుంది. దీవెన కూడా అడుగుతుంది, ఎలా అమ్మ మ్యాజిక్ అని. మ్యాజిక్ కాదు, ఏం కాదు, డైలీ చేస్తూ ఉంటాం కాబట్టి ఒక స్టేజ్ వరకు హీట్ అనేది తట్టుకుంటుంది చెయ్యి, అందుకనేసి మాకేం కాలదని చెప్తూ ఉంటాను. నువ్వు కూడా చేస్తూ ఉంటావు తర్వాత ఫ్యూచర్లో నీకు కూడా అలవాటు అయిపోద్ది అప్పుడని. మొత్తానికైతే చపాతీ చేయడం కూడా అయిపోతుంది. పక్కన గిన్నెలు రైస్ కూడా పెట్టేశాము, కర్రీ అయిపోయింది. చపాతీలోకి ఆ కర్రీ చేశాను. నెక్స్ట్ ఇంకా రైస్లోకి అయితే వేరే కాకరకాయ ఫ్రై ఉంది, సరిపోతుంది. ఇంకా పెరుగు ఉందన్నమాట. నా జుట్టు చూడండి, ఫ్లక్కర్ పెట్టి జడ క్లిప్ తీసేసాను. తీసేసరికి ఇట్లా 33 వంకలు పోయింది మొత్తం జుట్టు అంతా. ఫుల్ ఆకలేస్తుంది అనమాట. డైలీ 8కి తినేవాళ్ళం, టైం 9-9:30 అయ్యేసరికి కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. మా దీవెన్ బాబు వచ్చి ఆకలి తట్టుకోలేక చేసిన చపాతీలు అవ్వంగానే పిలిచి పెట్టేశాము. వాడికి కూడా ఫుల్ ఆకలేసింది. మొత్తానికి అయిపోయింది. ఇంకా మీకు ఎలా అనిపించింది ఈ వ్లాగ్ అనేది తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మేము తీసుకొచ్చినవి శారీస్ కూడా చాలా చాలా బాగున్నాయని కామెంట్ చేశారు ఆ వీడియోలో. వీడియో కూడా బాగా రీచ్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి కూడాను, పేరు పేరున చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది నెంబర్ పెట్టండి అన్నారు. నేను ఆన్లైన్లో అమ్మడానికి తేలేదు. ఇట్లా తెలిసిన వాళ్ళకి నేను స్టేటస్ పెట్టుకుంటాను అనమాట. తెలిసిన వాళ్ళకి, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, ఇక్కడ అమ్మ దగ్గర కొన్ని, అత్తయ్య కొన్ని తీసుకెళ్తా అన్నారు. అటు సైడు పంపించడానికి తీసుకొచ్చాను. అంటే వెళ్తున్నామని తెలుసు కదా, సూరత్ అది, అక్కడ బాగుంటాయి అనే శారీస్ తీసుకురమ్మంటే తీసుకొచ్చాను. ఆన్లైన్లో అమ్మితే మాత్రం ఖచ్చితంగా మీకు ఇన్ఫామ్ చేస్తాను, అప్పుడు తీసుకుందరు. కానీ ఎందుకంటే ఉన్న టైంలో మనం ఏదైనా చేయగలిగితేనే స్టార్ట్ చేయాలన్నమాట. అప్పుడే నాకు మంచిగా అనిపిస్తుంది. టైంకి అందివ్వలేకుండా పెండింగ్ పెట్టి డబ్బులు తీసుకొని లేట్ చేసి వాళ్ళ టైంకి అందివ్వకపోతే బాగోదు. కాబట్టి ఏదైనా 100% చేస్తేనే మనం స్టార్ట్ చేయాలి, అన్నిటికీ ఫిక్స్ అయ్యి ఉండి అని. నాకైతే ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్ ఉండే. నాకు పార్లర్ అయినా, ఏదైనా ఇట్లా శారీస్ అయినా, బిజినెస్ అయినా ఏదైనా చాలా ఇష్టము. అంటే ఆడవాళ్ళు ఎవరైనా స్టార్ట్ చేసినా సరే ఖచ్చితంగా నేను సపోర్ట్ అనేది చేస్తాను. నాకు ఇష్టం అనమాట ఏదో ఒక పని చేయడము, ఖాళీగా ఉండకుండా. అంటే ఇంట్లో పని చేసే వాళ్ళు ఖాళీగా ఉంటారని కాదు, ఇంకొక వర్క్ ఏదైనా వాళ్ళంతటా వాళ్ళు నేర్చుకునేలాగా ఒక వర్క్ వచ్చి అంటే డబ్బుల కోసమని కాకపోయినా ఫ్యూచర్లో ఏదైనా ఏ అవసరమైనా సరే మనకంటూ ఒక పని వచ్చి ఉండాలనేది నా ఆలోచన అనమాట. ఖాళీగా ఉండొద్దు. ఇప్పుడున్న రోజుల్లో హస్బెండ్ ఒక్కళ్ళే కష్టపడి చేస్తే మాత్రం ఖచ్చితంగా, అంటే ఇంట్లో కావలసినంత సరిపోతుందేమో కానీ, అంత కంజెస్టెడ్గా ఉంటే సరిపోతుంది. కానీ ఏదైనా మిగిలించుకోవాలి, పిల్లలకి ఏదైనా కొనివ్వాలి అన్నా సరే ఒక్కళ్ళు కష్టపడితే మాత్రం అస్సలు అవ్వదు. ఇది మాత్రం అందరికీ తెలిసిందే. కాకపోతే కొంతమంది చేయగలుగుతారు, కొంతమందికి వీలు ఉంటుంది, ఉండదు. కాబట్టి కొంతమంది చదువు ఉండొచ్చు, కొంతమంది బయటికి పోయే వీలు ఉండకపోవచ్చు, పిల్లలతోటి టైమింగ్స్ కుదరకపోవచ్చు చాలామందికి. కాకపోతే కొంచెం పెద్ద పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళి వచ్చేలోపు కూడా మనం ఏదన్నా బయట డ్యూటీకి వెళ్ళినా సరే రాలేము, అది కొంచెం కష్టమే అనమాట. అది కొంతమందికే సాధ్యమవుతుంది. కాబట్టి మీకు సంబంధించింది ఏదైనా, ఇప్పుడు ఆన్లైన్లో ఫుడ్ కూడా చేసేసి మనకి ఆర్డర్ ఇస్తే మనం దాంట్లో
ఏదైనా యాప్లో జాయిన్ అయితే కనుక ఆ యాప్లో ఎవరికి ఏం కావాలో వండి ఇస్తే వాళ్ళే తీసుకెళ్ళి ఇస్తారనమాట వాళ్ళకి అడ్రస్. ఫుడ్ కానీ, పికిల్స్ కానీ, బట్టలు కానీ, ఏదైనా బ్యూటీ పార్లర్ నేర్చుకున్న ఇంట్లో ఉండి చేసుకోవచ్చు. ఇంట్లో పెట్టుకుంటే ఒక రూమ్ ఎక్స్ట్రా ఉంటే. యూట్యూబ్ ఏదన్నా ఒకటే. యూట్యూబ్ అనేది కొంచెం కష్టమే నాకు తెలిసి, కొంచెం కాదు చాలా కష్టమే. అది సక్సెస్ అయ్యి